హమాస్ ఎప్పుడో బాగా బలహీనపడ్డారు. ఈ టైంలో నేను అనుకుంటాను ఇజ్రాయెల్ తన ప్లాన్ తాను చేసుకుంటుంది, తన చుట్టూ తన శత్రు నిర్మూలన చేస్తుంది కనుక ఒక పర్మనెంట్ ఏమైనా ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేస్తుందా అని ఒక అనుమానం నాకు వస్తుంది. ఇలా చూస్తున్నాను. ఒకవేళ కానీ పాకిస్తాన్ మాత్రం ఈ చర్చల్లో అనూహ్యంగా క్వాజా ఆసిఫ్ ఒక కామెంట్ చేశాడు, అనిహిలేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ అనే ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ పెద్ద చర్చనీయాంశం ఏంటంటే పాకిస్తాన్ యొక్క న్యూట్రాలిటీని ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉండాలి, ఏ ఒక్కరిని గాయపరచదు, కానీ దారుణంగా మాట్లాడింది. కనుక ఈ చర్చలు ఎక్కడికి పోతాయి, ఎక్కడ అంతమైతాయి అనేది కంప్లీట్ గా బియాండ్ ఇమాజినేషన్ ఊహించలేదు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, పరమేశ్వర్ గారు, అలాగే రామ్నాథ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, ఇజ్రాయెల్ ఫైనల్గా ఏంటంటే లెబనాన్తో చర్చలకు వస్తానంది. అంటే ముందర మాడి మీద కొట్టేసి తర్వాత మందేసే కార్యక్రమం. లెబనాన్ అంగీకరిస్తుందా కాదు, అసలు ముందర అనుమానం పడుతుంది. అండ్ అలాగే డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ అమెరికా డబుల్ స్టాండర్డ్స్ని ఇరాన్ ఎక్స్పోజ్ చేసింది. అండ్ ఒక పక్క వాళ్ళ అటామిక్ ఇన్స్టిట్యూషన్ హెడ్ అయితే ఇస్లామీ, ఆయన స్పష్టంగా చెప్పారు ఇరానియన్ రిఫైన్ చేసుకుంటాం అనేది మా రైట్, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరని. ఇవన్నీ అంటే ఫర్దర్గా కాంప్లికేట్ చేయడానికి వాళ్ళేమో ఇటు 10 కండిషన్స్ అదో 10 కండిషన్స్ పెట్టి ఎవరికి వాళ్ళు వాటికి 20 మళ్ళీ ఇంకా సబ్ కండిషన్స్ పెడితే చర్చలు అయితే ముందుకు సాగుతాయి. పైగా చర్చలు జరిగే ప్లాట్ఫామ్కి అది మొత్తం కమెడియన్స్ డెన్, అది అక్కడ వెళ్ళి వీళ్ళు చర్చ